Next problem, overdraft problem. So overdraft means the amount which is not in our account but the bank provides some credit to us. Whenever we have a current account in bank will provide overdraft facility. That means మన అకౌంట్లో డబ్బులు లేనప్పటికీ మనకి కరెంట్ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేస్తామంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కోసం కరెంట్ అకౌంట్ని ఓపెన్ చేస్తాం. సో డే టు డే ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు మనకు అవసరమైనటువంటి డబ్బులు ఆ అకౌంట్ నుండి బ్యాంక్ అకౌంట్ నుండి ట్రాన్సాక్షన్స్ చేస్తాం. అలా చేసేటప్పుడు బ్యాంకు మనకి మన అకౌంట్లో డబ్బులు లేనప్పటికీ మనము అవసరమైనటువంటి బిల్స్ కానీ అవసరమైనటువంటి పేమెంట్స్ కానీ చేయడానికి లేదంటే విత్డ్రా చేసుకోవడానికి సమ్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. మన అకౌంట్లో డబ్బులు లేకపోయినా డబ్బు విత్డ్రా చేసుకోవడానికి ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఫెసిలిటీ ఈజ్ నోన్ యాజ్ ఏ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. సో ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. మన అకౌంట్లో డబ్బులు లేనప్పటికీ బ్యాంకు మనకి అమౌంట్ని ప్రొవైడ్ చేస్తుంది, లోన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ లోన్, షార్ట్ టర్మ్ లోన్ విత్ ఇన్ 15 days to duration is 15 days to 1 month period. The bank charge highest rate for overdraft. So whenever the current account is there, banks provide overdraft facility. So overdraft అంటే అప్పు అని అర్థం. సో మనము బ్యాంకులో అప్పు ఉన్నాము అని అర్థము. సో క్యాష్ బుక్ ప్రకారము ఓవర్ డ్రాఫ్ట్ అంటున్నాడు. క్యాష్ బుక్ ప్రకారం మనం క్యాష్ బుక్ ప్రిపేర్ చేస్తాం కదా, క్యాష్ బుక్ ప్రకారము మనకి ఏముందంట, ఓవర్ డ్రాఫ్ట్ ఉందంట. సో మనము ఆల్రెడీ చెప్పానమ్మా, క్యాష్ బుక్లో ఇది క్యాష్ బుక్ అనుకోండి, ఇది క్యాష్ బుక్. క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ ఉంటే అంటే ఇది బ్యాంకు కాలము, ఇది క్యాష్ కాలం. సో డెబిట్ సైడ్ కానీ ఫిగర్స్ ఉన్నాయి అంటే వాటిని ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటారు. అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయని అర్థం. బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, క్యాష్ రూపంలో మనకు డబ్బులు ఉన్నాయి అని. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫేవరబుల్ బ్యాలెన్స్. దీన్ని ఏమంటామంటే ప్లస్ సింబల్తో చూపించుకుంటాం. యాడ్, ఈ పక్క వచ్చేటివన్నీ యాడ్ చేసుకుంటాము. ఇది వచ్చి మైనస్ సింబల్. మైనస్ సింబల్ అంటే క్రెడిట్ సైడ్ ఉండేటివి. క్రెడిట్ సైడ్ ఉన్నాయి అంటే అది మనకి బ్యాంక్ సైడ్ బ్యాలెన్స్ చూపించింది అనుకోండి ఓవర్ డ్రాఫ్ట్ అంటాము. క్యాష్లో చూపించిందంటే అప్పులో ఉన్నాము అని, అంటే క్రెడిట్ వైపున ఉన్నటువంటి బ్యాలెన్సెస్. సో ఇక్కడ మనము క్యాష్ బుక్ ప్రకారము బ్యాంకు డెబిట్ బ్యాలెన్స్, ఇది వచ్చి ఫేవరబుల్. క్యాష్ బుక్ ప్రకారము బ్యాంకు, ఇది వచ్చి ఫేవరబుల్ బ్యాలెన్స్. అదే మనకి పాస్బుక్ తీసుకున్నాం అనుకోండి, పాస్బుక్లో క్రెడిట్ వైపు నుంటే ఫేవరబుల్ బ్యాలెన్స్. క్రెడిట్ వైపున అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ బుక్లో మనకి ఇక్కడ క్యాష్ బుక్లో 15,000 ఉందనుకోండి. ఈ 15,000 మనకి ఎక్కడ చూపిస్తుంది, క్రెడిట్ సైడ్ ఆఫ్ ది పాస్బుక్. పాస్బుక్లో క్రెడిట్ సైడ్ను చూపిస్తుంది. మన అకౌంట్లో డబ్బులు ఉన్నాయని. క్యాష్ బుక్లో ఎప్పుడు చూపిస్తుంది, డెబిట్ వైపుని చూపిస్తుంది. అదే పాస్బుక్కి వచ్చే కొద్దికి ఎక్కడ చూపిస్తుంది, క్రెడిట్ సైడ్న. సో క్రెడిట్ సైడ్ ఈజ్ ప్లస్, దట్ మీన్స్ ఇది ఫేవరబుల్ బ్యాలెన్స్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఏ ఫేవరబుల్ బ్యాలెన్స్. కాబట్టి ఇది అర్థం చేసుకోండి. వీఆర్ డూయింగ్ ది ప్రాబ్లం అకార్డింగ్ టు క్యాష్ బుక్. క్యాష్ బుక్ ప్రకారం చేస్తున్నాం. క్యాష్ బుక్లో బ్యాంక్ బ్యాలెన్స్ ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే ప్లస్ అని, అంటే డెబిట్ వైపు నుంటే అది ఫేవరబుల్ బ్యాలెన్స్ అని అర్థం. అంటే మన అకౌంట్లో డబ్బులు ఉన్నాయని. మన అకౌంట్లో డబ్బులు ఉంటే పాస్బుక్లో ఎక్కడ చూపిస్తుంది, క్రెడిట్ సైడ్ని చూపిస్తుంది. అదే క్యాష్ బుక్లో బ్యాంక్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ని చూపించింది అనుకోండి, అప్పు అని అర్థం, లైబిలిటీ అని అర్థం. సో వీఆర్ లైబుల్ టు బ్యాంక్. బ్యాంకుకి మనం లైబిలిటీ ఉన్నాం, లైబుల్ ఫర్ బ్యాంకుకి లైబిలిటీలో ఉన్నాం, అంటే అప్పున్నాము అని. సో అప్పున్నప్పుడు పాస్బుక్లో ఎప్పుడు చూపిస్తుంది అంటే డెబిట్ సైడ్ని చూపిస్తుంది. మనము క్యాష్ బుక్లో అయితే క్రెడిట్ చూపించింది అంటే అది అప్పున్నట్టు, పాస్బుక్లో డెబిట్ చూపించింది అంటే అది అప్పున్నట్టు. సో రివర్స్ అమ్మ, క్యాష్ బుక్కి డెడ్ ఆపోజిట్ ఏది అంటే పాస్బుక్ అని అర్థం. క్యాష్ బుక్లో
క్యాష్ బుక్లో డబ్బులు ఉన్నాయి అంటే డెబిట్ సైడ్, క్యాష్ బుక్లో డబ్బులు ఉన్నాయి అంటే డెబిట్ సైడ్, బ్యాంక్లో డబ్బులు ఉన్నాయి అంటే అది డెబిట్ సైడ్. దీని రివర్స్ ఏమవుతుంది, పాస్బుక్కి క్రెడిట్ అవుతుంది, మన అకౌంట్లో డబ్బులు ఉన్నట్టు. క్యాష్ బుక్లో బ్యాంక్ కాలం మనకి నెగిటివ్ బ్యాలెన్స్ చూపించింది అంటే ఇక్కడ డబ్బులు అప్పు వచ్చిన వసూళ్ళ కంటే ఖర్చులు ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, నెగిటివ్ బ్యాలెన్స్. దీన్ని ఏమంటారంటే ఓవర్ డ్రాఫ్ట్ అంటారు, ఎక్కువ మనం డ్రా చేసాము అని అంటాం. సో డెబిట్ సైడ్ పేమెంట్స్ కదా, సో ఎక్కువ పేమెంట్స్ జరిగిపోయి ఉంటాయి కాబట్టి మనకి ఏమవుతుంది, 15,000 కంటే ఎక్కువ పేమెంట్స్ చేసేసి ఉంటాం కాబట్టి మనకి ఏమవుతుంది, షార్ట్ వచ్చి ఉంటుంది. సో క్యాష్ బుక్ ప్రకారము ఇదేమవుతుంది, ఓవర్ డ్రాఫ్ట్ అవుతుంది. అది పాస్బుక్లో ఎక్కడ చూపిస్తుంది, ఇది క్రెడిట్ సైడ్ చూపిస్తే ఇదేం చూపిస్తుంది, డెబిట్ సైడ్ చూపిస్తుంది. సో మనం ప్రాబ్లం వేసేటప్పుడు వీఆర్ డూయింగ్ అకార్డింగ్ టు ది క్యాష్ బుక్. దిస్ ప్రాబ్లమ్ ఈజ్ గోయింగ్ త్రూ ఆన్ ది బేసిస్ ఆఫ్ క్యాష్ బుక్. క్యాష్ బుక్ని బేస్ చేసుకుంటూ మనం ఈ ప్రాబ్లం వేస్తున్నాం. సో లెక్క వేసేటప్పుడు దేన్ని బేస్ చేసుకుంటున్నాము అనేది మాత్రము కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. సో ప్రాబ్లం చదువుతాం. ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్ దట్ అపియర్ ఇన్ ది బ్యాంక్ పాస్బుక్ ఆఫ్ Rendell as on 31st December 2003, prepare bank reconciliation statement and find out the balance. So ఓవర్డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్. క్యాష్ బుక్ ప్రకారము ఓవర్డ్రాఫ్ట్ ఇచ్చాడు. సో క్యాష్ బుక్ ప్రకారం ఓవర్డ్రాఫ్ట్ ఇచ్చాడు అంటే ఏమి, క్యాష్ బుక్లో క్రెడిట్ బ్యాలెన్స్ చూపించాడు అని అర్థం, అంటే మనము అప్పున్నాము అని అర్థం. సో మనము బ్యాంకులో ఎక్కువ డబ్బులు తీసేసుకున్నాము, బ్యాంకుకు మనం అప్పున్నాము అని అర్థం. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది ఒక చిన్న లాజిక్. ఇప్పుడు బ్యాంకులో అప్పున్నాం, బ్యాంకుకి అప్పున్నప్పుడు మనం పేమెంట్స్ ఏమైనా చేసామనుకోండి, బ్యాంకు ద్వారా పే చేస్తూ పోయినామనుకోండి, అప్పు ఏమవుతుంది, పెరుగుతూ పోతుంది. సో ఒక చెక్ ఇస్తాం, ఆల్రెడీ 10,000 అప్పున్నాం బ్యాంకులో. సో మళ్ళా రాజు అనే అతనికి ఒక చెక్ ఇచ్చామనుకోండి 2,000 బ్యాంక్ ఏం చేస్తుంది, పే చేసేస్తుంది రాజుకి, మన అప్పు ఏమవుతుంది, పెరుగుతుంది. సో పేమెంట్స్ అన్నీ ఏమవుతాయి, యాడ్ అవుతూ పోతాయి. మనకు వచ్చేటువంటి రిసిప్ట్స్ అంటే మన బ్యాంకు వసూలు చేసే, మన తరపున బ్యాంకు వసూలు చేసేటివన్నీ ఏమవుతాయి, అప్పును తగ్గించుకుంటూ పోతాయి. సో ఒక చెక్ బ్యాంకులో డిపాజిట్ చేసామనుకోండి, 5,000 రూపాయల చెక్ బ్యాంకులో డిపాజిట్ చేసాం. సో 10,000లో నుండి 5,000 రూపాయలు తీసేసి ఎంత ఉంటుంది మనకి అప్పు, 5,000 ఏమ్మా, ఈ విధంగా. సో అప్పు పెరుగుతోందా తగ్గుతోందా, క్యాష్ బుక్ ప్రకారం చూసుకుంటూ మన అప్పు అనేది పెరుగుతోందా తగ్గుతోందా అనేది చూస్తాం. సో ఇక్కడ మనకి దేని రూపంలో ఇచ్చాడు, ఓవర్డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. క్యాష్ బుక్ ప్రకారము ఓవర్డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 15,000 10,540 ఇచ్చాడు. సో ఇది మనకి బ్యాలెన్స్ ఇచ్చిండేది. దీని ప్రకారం ఫస్ట్ వన్ అంటే బి పాయింట్, ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్డ్రాఫ్ట్ ఫర్ 6 months. ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్డ్రాఫ్ట్ ఫర్ 6 months 240. సో ఓవర్డ్రాఫ్ట్ అనేది ఏమంటున్నా, అప్పు అంటున్నా. అప్పు పైన వడ్డీ మనకి ఖర్చు ఆదాయమా, ఖర్చు. సో బ్యాంకు దీనిపైన ఈ ఓవర్డ్రాఫ్ట్ ఉంది కదా 10,540, దీనిపైన వడ్డీని లెక్కించి అది మనం పే చేయడం లేదు. వడ్డీ అనేది ఈ అప్పుకి యాడ్ అవుతుందా తీసేస్తామా, వడ్డీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అప్పు తీసుకున్నారు మీరు, ఒక నెల వడ్డీ మీరు చెల్లించలే, మీ అప్పు పెరుగుతుందా తగ్గుతుందా, పెరుగుతుంది. కాబట్టి దాన్ని ఏం చేసుకుంటాము, యాడ్ చేసుకుంటాం. ప్లస్ సో ఖర్చులు చెల్లింపులు పెరుగుతాయి, ఖర్చులు చెల్లింపులు యాడ్ చేస్తాము, వసూలైనటివి తీసేస్తాం. సో యాడ్ ఇంట్రెస్ట్ on overdraft for 6 months 240. 6 months 240. నెక్స్ట్ ఇది వచ్చి యాడ్ అమ్మా, యాడ్
add. Next one, bank charges for interest on investments collected by the bank. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, మనం ఎక్కడైనా పెట్టుబడి పెట్టినాం అంటే ఎక్కడన్నా వేరే వాళ్ళ దగ్గర పెట్టుబడి పెట్టింటాం అంటే మనం అక్కడ ఇన్వెస్ట్ చేసాం, డబ్బుల్ని వేరే చోట దాచిపెట్టాము అనుకోండి. దాచిపెట్టిన దానిపైన వడ్డీ వచ్చింది అనుకో, ఆ వడ్డీ మనకి ఏమవుతుంది, ఆదాయం అవుతుంది. సో ఇక్కడ ఏమంటున్నాను, మనకు వచ్చే వసూళ్ళు అంటే మనకు వచ్చేటివన్నీ కూడా మైనస్ చేయాలా. ఇప్పుడు ఇది వడ్డీ వస్తోంది మనకి, కాబట్టి దాన్ని ఏం చేయాలా, మైనస్ చేయాలా. అంటే ఈ అప్పులో నుండి మనకి ఎంతైతే వస్తుందో వసూలు అవుతుందో దాన్ని తీసేస్తాం. కాబట్టి మైనస్ లెస్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత 300. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 300. నెక్స్ట్ వన్, బ్యాంక్ చార్జెస్ ఫర్ ది మంత్ డిసెంబర్ 2003. సో డిసెంబర్ 2003 అప్పుడు బ్యాంక్ చార్జెస్ ఎంత వేసాడు, 60 రూపాయలు వేసాడు. 60 రూపాయలు వేసాడు. సో ఖర్చులు వస్తున్నాయంటే అప్పు ఏమవుతుంది, పెరుగుతుంది. కాబట్టి అప్పు పెరుగుతుంది కాబట్టి దాన్ని ఏం చేయాలా, యాడ్ చేయాలా. యాడ్ బ్యాంక్ చార్జెస్. పెరుగుతుంది అంటే అమ్మా బ్యాంక్ ఛార్జీలు ఎక్కడేస్తాము, క్రెడిట్ సైడ్ వేస్తాము. సో క్రెడిట్ సైడ్ వచ్చే ఐటమ్స్ అన్ని అప్పుని ఏమవుతాయి, అప్పుని పెంచుతాయి. డెబిట్ సైడ్ వచ్చే ఐటమ్స్ అన్ని అంటే క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ వేసేటివన్నీ అప్పుని తగ్గిస్తాయి, అంతే కదా. సో క్యాష్ బుక్ ప్రకారం వేస్తున్నాం. క్యాష్ బుక్లో మనకి అప్పు 10,000 ఉంది. సో ఖర్చులు వచ్చాయనుకో, 60 రూపాయలు ఖర్చు వస్తుంది, 240 రూపాయలు ఖర్చు వస్తుంది. అప్పుని ఏమవుతాయి, పెంచుతాయి. కాబట్టి యాడ్ చేస్తున్నాం. సో బ్యాంక్ చార్జెస్ entered in passbook ఎంత 60 రూపీస్. నెక్స్ట్ వన్, చెక్ డ్రాన్ అంటే ఇష్యూ చేశాడు అని అర్థం. సో డ్రాన్ మీన్స్ ఇష్యూడ్ బట్ నాట్ క్యాష్డ్ బై ది కస్టమర్ ప్రేరాన్ డిసెంబర్ 2003. సో డిసెంబర్ 2003 అప్పటికి కూడా చెక్కు ఎవరికైతే మనం ఇచ్చామో అతడు తీసుకోలేదంట. సో అతడు తీసుకోలేదు. సో మనకి క్యాష్ బుక్లో ఏం చేసుకుంటాము, అది చెక్ ఇచ్చేసాం కాబట్టి మన అప్పు ఏమైంటది, పెరిగి ఉంటుంది. క్యాష్ బుక్ ప్రకారము మనం ఇక్కడ చూడండి, క్యాష్ బుక్ ప్రకారము మనం చెక్ ఇష్యూ చేస్తున్నాం అంటే పేమెంట్ క్రెడిట్ సైడ్ను చూపిస్తాం. క్రెడిట్ సైడ్ని ఎంత చూపిస్తాము, 2,500 చూపిస్తాం. దీనివల్ల మన అప్పు ఏమవుతుంది, పెరుగుతుంది. కానీ యాక్చువల్గా ఆ చెక్కు అతడు తీసుకోలేదు కాబట్టి మనము ఈ 2,500ని యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలా, మైనస్ చేయాలా. క్యాష్ బుక్ ప్రకారం వేస్తున్నాం కాబట్టి 10,000 రూపాయలు ఉన్న అప్పుకి మళ్ళీ ఇంకొక చెక్ ఇస్తున్నాం. చెక్ ఇచ్చినప్పుడు అప్పు ఏమవుతుంది, పెరుగుతుంది. ఈ పెరిగిండే దాని ప్రకారము ఇతడు ఈ చెక్కు తీసేసుకోండింటే ఈ పెరిగిన అప్పు అలాగే ఉండేది. కానీ ఈ చెక్కు డబ్బులు ఇతడు తీసుకోలేదు కాబట్టి మన అప్పు అంతే ఉంది. ఎంత ఉంది, 10,000 ఉంది. కాబట్టి ఇక్కడ 2,500 ఎక్స్ట్రాగా యాడ్ చేసాం కదా, దాన్ని ఏం చేయాలా, మనం ఇక్కడ తీసేయాలా, మైనస్. సో చెక్ ఇష్యూడ్ but not cashed by కస్టమర్ ఆ చెక్కుని ఇంకా తీసుకోలేదు. చెక్ వ్యాలిడిటీ వచ్చి 3 months ఉంది కాబట్టి 3 monthsలో ఎప్పుడైనా తీసుకుంటాడు. కానీ మనం చెక్ ఇచ్చినప్పుడు మన అప్పు పెరిగిందని చూపించుకోవడం. కానీ అతడు ఆ చెక్ తీసుకోలేదు కాబట్టి మన అప్పు పెరగలే. కాబట్టి దాన్ని ఏం చేయాలి, మనం ఇక్కడ తీసేయాలి. నెక్స్ట్ వన్, చెక్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ బట్ నాట్ కలెక్టెడ్ బిఫోర్ 31st December 2003. చెక్ బ్యాంక్లో చెక్ వేసామంటే డిపాజిటెడ్ బ్యాంక్ చెక్ ఇంటూ బ్యాంక్ అంటే ఇక్కడ వేసుకుంటాం కదా. క్యాష్ బుక్లో బ్యాంకు కాలంలో డెబిట్ సైడ్ వేసుకుంటాం. ఎంత, 4,200 రూపాయలు. సో ఇక్కడ ఏమవుతుంది, క్యాష్ బుక్ ప్రకారము మనకి ఈ డబ్బులు పెరుగుతున్నాయి. క్యాష్ బుక్ ప్రకారము మనకి ఇక్కడ ఏమవుతుంది, డబ్బులు పెరుగుతున్నాయి. అంటే మన డబ్బులు 4,200 రూపాయలు వసూలైనప్పుడు ఈ అప్పు ఏమవుతుంది, 10,000లో నుండి 4,200 తీసేస్తే అప్పు తగ్గిపోతుంది.
అవునా, 10,000లో నుండి 4,200 తీసేస్తే అప్పు ఏమవుతుంది, 5,800కి వస్తుంది. యాక్చువల్గా ఈ చెక్ ఏమవుతోంది, వసూలు కాలేదు. వసూలు కాలేదు అంటే మన అకౌంట్లో ఎంత ఉంటుంది, 10,000 అలాగే ఉంటుంది. కానీ మనం బుక్ ప్రకారం ఏం చూపించిండాము, ఈ డబ్బులు వచ్చేసినట్లు చూపించినాం, కానీ ఈ డబ్బులు మనకి రాలేదు. సో అర్థమవుతోందమ్మా, మనము మన అప్పు 10,000 ఉంది అని చూపిస్తున్నాం. ఈ చెక్ వచ్చింది, బ్యాంకులో డిపాజిట్ చేసాం. డిపాజిట్ చేసినప్పుడు 10,000లో నుండి ఈ చెక్కు డబ్బులు ఎంత తీసేస్తాము, 4,200 తీసేస్తాం. ఇప్పుడు మన అప్పు ఎంత ఉంటుంది, 5,800 ఉంటుంది. యాక్చువల్గా ఈ చెక్ ఏమైంది, వసూలైందా, కాలేదు. కానప్పుడు ఈ 10,000 ఎలా ఉంటుంది, అలాగే ఉంటుంది. కానీ మనం ఎంత చూపించుకోండాము, 5,800 చూపించున్నాం, తక్కువ చూపించాం. కాబట్టి దాన్ని ఏం చేసుకోవాలా, మనము యాడ్ చేయాలి. దాన్ని యాడ్ చేయాలి. చెక్ paid to bank but not collected. బ్యాంకుకి చెక్ ఇచ్చాము కానీ అది కలెక్ట్ కాలేదు. ఎంత, 4,200. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ఏ బిల్ రిసీవ్డ్ ఫర్ 1,000. బిల్ రిసీవ్ అయిందంట, డిస్కౌంటెడ్ ఇన్ ది బ్యాంక్ ఇన్ నవంబర్ వాజ్ డిజానర్డ్ ఆన్ 31st. ఏ బిల్ రిసీవ్డ్ ఫర్ 1,000 డిస్కౌంటెడ్ ఇన్ ది బ్యాంక్ ఇన్ నవంబర్ వాజ్ డిజానర్డ్ ఆన్ 31st December. సో నవంబర్లో డిస్కౌంట్ చేసుకున్నాం. నవంబర్లో డిస్కౌంట్ చేసుకున్నాము అంటే మన దగ్గర ఉన్నటువంటి బిల్లుని బ్యాంకుకి ఇచ్చేస్తాము. బ్యాంక్ ఏం చేస్తుంది, ఆ బిల్ అమౌంట్ మనకి ఇచ్చేస్తుంది. ఒక 1,000 రూపాయలు బిల్ అనుకోండి, ఆ బిల్లుని బ్యాంకుకి ఇస్తాం. బ్యాంక్ ఏం చేస్తుంది, మనకు 940 రూపాయలు 960 రూపాయలు ఇస్తుంది. బ్యాంక్ ఛార్జెస్ని పెట్టుకొని, డిస్కౌంట్ని పెట్టుకొని రిమైనింగ్ 900 రూపాయలు ఎంతో ఒకంత ఇచ్చేస్తుంది. బ్యాంక్ ఏం చేస్తుంది, దాన్ని కలెక్ట్ చేసుకుంటుంది. దాని పీరియడ్లో అది కలెక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆ బిల్ అనేది డిజానర్ అవుతుందంట. అంటే ఎవరైతే మనకి బిల్ ఇచ్చాడో అతని అకౌంట్లో డబ్బులు లేనప్పుడు బ్యాంకు కలెక్షన్కి పంపిస్తుంది. పంపించినప్పుడు అతని అకౌంట్లో డబ్బులు ఉండనప్పుడు ఏమవుతుందంటే బిల్ ఆటోమేటిక్గా డిజానర్ అవుతుంది. సో ఇప్పుడు బ్యాంక్ ఆ డబ్బుల్ని వసూలు చేసుకొనిందా, లేదు, చేసుకోలేదు. కాబట్టి ఆ అకౌంట్ 1,000 రూపాయలు ఏం చేస్తుందంటే మన అకౌంట్కి ఇచ్చేస్తుంది. అంటే ఆ డబ్బులు వసూలు కాలేదు కాబట్టి మన నుండి వసూలు చేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది, మన అప్పు ఏమవుతుంది, పెరుగుతుంది. అవునా. సో కానీ అది డిజానర్ అయింది కదా, డిజానర్ అయినప్పుడు అప్పు ఏమవ్వాలా, మంది పెరగాలి కాబట్టి ఏం చేయాలా, యాడ్ చేయాలి. సో 1,000 రూపీస్ ఏంది, ఏ బిల్ రిసీవబుల్ discounted was dishonored. Bill discounted was dishonored. సో 10,540 రూపాయలు ఉన్నింది. 1,000 రూపాయలు వసూలు అవుతుంది అనుకున్నాం, కానీ అది వసూలు కాలేదు కాబట్టి దాన్ని ఏం చేయాలా, యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు టోటల్ వచ్చి మీకు 5,500. దీని టోటల్ వేసారంటే 5,500. సో 40, 10, 16,040 రూపాయలు. 16,040 రూపాయలు. దాంట్లో నుండి మైనస్ 2,800. సో 42 here 3, 13,240. Balance as per, here we are writing cash book. So we are opening the problem through cash book and closing with bank balance as per passbook. This is the answer for it. సో అప్పు పెరుగుతుందా తగ్గుతుందా, ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చినప్పుడు మనకి అప్పు పెరుగుతుందా తగ్గుతుందా, వేసేటప్పుడు క్యాష్ బుక్ ప్రకారం వేస్తున్నప్పుడు క్రెడిట్ సైడ్న
ఫేవరబుల్ బ్యాలెన్స్, డెబిట్ సైడ్ ఫేవరబుల్ బ్యాలెన్స్, క్రెడిట్ సైడ్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. క్రెడిట్ సైడ్ ఉందంటే అప్పు, ఓవర్ డ్రాఫ్ట్. అదే పాస్బుక్ వస్తే దీని రివర్స్. పాస్బుక్లో క్రెడిట్ ఉంది అంటే మన దగ్గర డబ్బులు ఉన్నట్టు, డెబిట్ ఉంది అంటే అప్పు ఉన్నట్టు. ఓకేనమ్మా.